దౌత్యపరంగా భారత్ మరో విజయాన్ని సాధించింది. గూఢచర్య నేరంపై ఖతార్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులకు విధించిన మరణ శిక్షని రద్దు చేసేలా భారత్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఖతార్ ప్రభుత్వం 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకి ఎట్టకేలకు స్వేచ్ఛని ప్రసాదించి విడుదల చేసింది. ఇక ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. వీరంతా డిఫెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ఆర్గనైజేషన్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేశారు. ఈ ప్రైవేట్ సంస్థ రాయల్ ఒమానీ వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ సభ్యుని యాజమాన్యంలో ఉంది. ఈ ప్రైవేట్ సంస్థ ఖతార్ సాయుధ దళాలకి శిక్షణ, సంబంధిత సేవల్ని అందించేది. అయితే మీడియా నివేదికల ప్రకారం ఈ 8 మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్నారని, ఖతార్ కి చెందిన ప్రాజెక్టులకి సంబంధించిన సమాచారాన్ని ఇజ్రాయెల్ కి పంపుతున్నారని ఆరోపించారు. అయితే ఈ కేసులో కంపెనీ యజమాని కూడా అరెస్ట్ చేశారు. అయితే అతడు 2022 నవంబర్లో రిలీజ్ అయ్యాడు. ఇక ఈ 8 మంది ఇండియన్ నేవీ మాజీ అధికారుల్ని 2022 ఆగస్టు 30న ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు దోహాలో గూఢచర్య ఆరోపణలపై అరెస్ట్ చేశారు. వీరందరికీ గతేడాది అక్టోబరులో అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది. భారత్ కి ఈ విషయాన్ని తెలియజేయకుండానే ఖతార్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మరణ శిక్ష విధించబడిన భారత మాజీ ఉద్యోగుల కోసం రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. అనంతర పరిణామాల్లో న్యాయస్థానం నేవీ మాజీ అధికారులకు విధించిన మరణ శిక్షని జైలు శిక్షగా గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన తగ్గిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాదు దీన్ని కూడా అపీల్ చేసుకునేందుకు 60 రోజుల గడువు ఇచ్చింది. దీంతో నేవీ మాజీ ఉద్యోగుల్ని కాపాడేందుకు అన్ని న్యాయ మార్గాల్ని వినియోగించుకున్న భారత్ ఈ ప్రయత్నంలో సఫలీకృతమైంది. ఇక తాజాగా దీనిపై జరిగిన విచారణ నేపథ్యంలో 8 మంది అధికారుల మరణ శిక్షని ఖతార్ ప్రభుత్వం రద్దు చేసి వారిని విడుదల చేసింది. ఇక దౌత్యపరంగా భారతదేశం చేసిన తీవ్ర ప్రయత్నాలు 8 మంది భారతీయుల ప్రాణాలు కాపాడాయి. దీంతో వారందరూ ఇండియన్ గవర్నమెంట్ కి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2017లో అరబ్ దేశాలు ఖతార్తో దౌత్య వాణిజ్య సంబంధాలు తెంచుకున్నాయి. ఆ సమయంలో ఖతార్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ బహ్రెయిన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతార్తో సంబంధాల్ని తెంచుకున్నాయి. ఈ కారణంగా ఖతార్ దిగుమతి, ఎగుమతి కోసం రిమోట్ పోర్టుల్ని ఉపయోగించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఖతార్ ఎక్స్ప్రెస్ సర్వీస్ అనే సముద్ర సరఫరా మార్గం ద్వారా తీవ్రమైన ఆహార సంక్షోభంలో ఉన్న ఖతార్ కి భారత ప్రభుత్వం సహాయం చేసింది. సో ఓవరాల్ గా దౌత్యపరంగా భారత్ ఇతర దేశాలతో వ్యవహరిస్తున్న విధానం వల్లే ఈనాడు మాజీ నేవీ అధికారులు విడుదలైనట్టు మనం పరిగణించవచ్చు.